బలోత్రాలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నారు. రేపు రిఫైనరీని ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. రాజస్థాన్లో హెచ్పీసీఎల్ లో భారీ ప్రమాదం జరిగింది. సో జనరల్గా అది రేపు ఆ రిఫైనరీని ప్రధాని మోదీ ప్రారంభించనున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారీ అగ్ని కీలలు ఎగిసిపడుతుండటంతో అక్కడ అగ్ని ప్రమాదం సంభవించడంతో 20 ఫైర్ ఇంజిన్లతో అగ్నిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, యాక్చువల్లీ అంత భారీగా ఆ రిఫైనరీలో పేలుడు జరగడానికి ప్రాథమికంగా పోలీసులు ఏమైనా అంచనా వేశారా? అక్కడ ఫైర్ సిబ్బంది ఏమైనా అంచనాలు వేశారా? అవి ఏమైనా బయటకు వచ్చాయా? సునీల్, రాజస్థాన్లోని పంచ్పద్రలో దాదాపు 80,000 కోట్లతోటి నిర్మించిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీకి సంబంధించి ఏదైతే ముడి చమురు నుంచి పెట్రోలు, డీజిల్ తో పాటు వంట గ్యాస్ ను కూడా సపరేట్ చేసే ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. దాదాపు 79,000 కోట్లను ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది. రేపు ప్రధాని చేతుల మీదుగా కూడా ఈ యొక్క రిఫైనరీ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అదే సమయంలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించడం ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క ముడి చమురుకు సంబంధించిన అంశము దేశంలో పెట్రోలియం, గ్యాస్, అదేవిధంగా డీజిల్ కి సంబంధించిన కొంత కొరతలు ఏర్పడుతున్నటువంటి ఈ ప్లాంట్ చాలా కీలకంగా మారనుంది. కాబట్టి రేపు దాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని రేపు ప్రారంభించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఒక్కసారిగా ఆ ప్లాంట్ లో మంటలు చెలరేగడం, దాదాపు 20 ఫైర్ ఇంజన్ల వరకు కూడా ప్రస్తుతం ఆ మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా విలువైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో రిఫైనర్స్ కి సంబంధించి ఇది మొదటి ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ముడి చమురుకు సంబంధించిన అంశంలో రాజస్థాన్ లో ఈ యొక్క రిఫైనరీని ఏర్పాటు చేసేందుకు హెచ్పీసీఎల్ ముందుకు రావడం జరిగింది. దాని తర్వాత ఇది దేశంలో చాలా కీలకంగా మారబోతున్న ప్రాజెక్టు కావడంతో రేపు దాన్ని ప్రారంభించేందుకు ప్రధాని షెడ్యూల్ కూడా ఇప్పటికే రాజస్థాన్ కి రేపు షెడ్యూల్ కూడా ఖరారైన నేపథ్యంలో మరి భారీగా ఈ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరగడము అనేక అనుమానాలకైతే ప్రస్తుతం తావిస్తుంది. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, అక్కడ ఏదైనా ఈ ఎండలతోటే ఈ యొక్క ప్రమాదం జరిగిందా, లేదంటే ఇంకా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా ఎవరైనా కావాలని చేశారా, ఇటువంటి కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. మంటలు దాదాపు 20 ఫైర్ ఇంజిన్లతోటి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారీగా ఇంకా మంటలు ఎగిసిపడుతున్న విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరి ఇంత భారీ ప్రమాదానికి సంబంధించిన కారణాలపైన కూడా ప్రస్తుతం ఇంకా ఎటువంటి సమాచారం అయితే అందలేదు. ప్రస్తుతం మంటల్ని అదుపులోకి తీసుకువచ్చిన తర్వాత ప్రాథమిక దర్యాప్తు అనంతరం కొంత రిపోర్ట్ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ ఒక్కరోజు ముందే అంటే ప్రారంభోత్సవం అంటే పూర్తిగా ప్లాంట్ నిర్మాణం జరగడము, టెస్ట్ ట్రయల్ జరిగిన తర్వాత ఈ ప్రమాదం జరగడానికి అనేక అనుమానాలు అయితే ప్రస్తుతం చెలరేగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదానికి ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా, ఇది లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదంతో ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం సంభవించిందా అన్న దానిపైన కూడా ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఫైర్ ఇంజన్స్ అయితే మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఆ దేశంలో అత్యంత కీలకమైన రిఫైనరీకి సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడము, దాని ప్రధాని రేపు దేశ ప్రజలకు అంకితం చేసేందుకు ప్రారంభోత్సవం, ఈ రెండు కూడా చాలా కీలకంగా తీసుకున్న నేపథ్యంతో పాటు 80,000 కోట్లతోటి ప్రభుత్వం ఈ యొక్క ప్లాంట్ ను నిర్మించడం జరిగింది. మరి అటువంటి ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించడం, అది ప్రారంభోత్సవానికి ఒక్కరోజు ముందు జరగడంతో ప్రస్తుతం ఈ వార్త కొంత ప్రాధాన్యత అయితే సంచరించుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఫైర్ ఇంజన్స్ మంటలు ఆర్పుతున్నాయి. ఇంకా మంటలు ఆరిన తర్వాతనే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ రిపోర్ట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సునీల్. ఓకే గోపి.